మొత్తానికి చాలా ఆలస్యంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ లో చిక్కుకుపోయిన నాసా వ్యోమగాములు సునీత విలియమ్స్ వెల్మోర్లో త్వరలోనే భూమికి చేరేందుకు మార్గం ఏర్పడింది. బోయింగ్ సంస్థ ఏడాది జూన్లో చేపట్టిన స్టార్ లైనర్ స్పేస్ మిషన్ ద్వారా ఇద్దరు వ్యోమగాములు ఐఎస్ఎస్ కు చేరుకున్నారు. అయితే తిరుగు ప్రయాణంలో బోయింగ్ స్టార్ లైనర్ లో అనేక సాంకేతిక లోపాలు తలెత్తడంతో ఇద్దరు వ్యోమగాములు గత 100 రోజులుగా అంతరిక్షంలోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు వారిని రెస్క్యూ చేసే వ్యోమనౌక అక్కడికి చేరుకున్నా ఇప్పటికిప్పుడు వారు భూమికి వచ్చే అవకాశం లేదు. నాసా నిర్ణయం మేరకు వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు వారిద్దరూ అంతరిక్షంలోనే ఉండాలి. ఈ మధ్య భూమి మీద ఉన్న మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో వారు అనేక విషయాలను స్కూల్ విద్యార్థులతో పంచుకున్నారు. మేమిక్కడ చాలా బిజీగా ఉన్నాం, సిబ్బందితో బాగా కలిసిపోయి పనిచేస్తున్నాం అని ఇటీవల అంతరిక్షం నుంచి జరిపిన సంభాషణలో సునీత విలియమ్స్ అన్నారు. మాకు ఇంటి దగ్గర ఉన్నట్టుగానే ఉంది, అంతరిక్షంలో గడపడం ఓ అద్భుతం అని అన్నారు. అయితే అలా ఆమె చెప్పిందో లేక నాసా అలా చెప్పించిందో కానీ అంతరిక్షంలో సమయం చాలా నిదానంగా సాగుతుంది. నిజానికి ఆమె అక్కడికి వెళ్ళింది కేవలం 8 రోజుల గురించి. అందుకు మాత్రమే ఆమెకు శిక్షణ లభించింది. గత అనుభవం ఎంతున్నా ఎప్పటి పరిస్థితులు అప్పటిలాగే ఉంటాయి. ముఖ్యంగా అంతరిక్షం ఏ విషయంలోనూ సహకరించదు. ఎప్పుడు ఆస్ట్రాయిడ్ వచ్చి ఐఎస్ఎస్ ను ఢీకొడుతుందో తెలియదు, ఎప్పుడు ఆక్సిజన్ లీక్ అవుతుందో తెలియదు, ఎప్పుడు ఆరోగ్యం విషమిస్తుందో తెలియదు. అందుకే అక్కడ ఉన్న వారిలో ఓ డాక్టర్ ఉండేలా చూస్తుంది నాసా. కానీ ఐఎస్ఎస్ లో అనుకోకుండా ఎక్కువ కాలం ఉండాల్సి రావడం అన్నది ఆమె విషయంలో ప్రమాదకరమే అంటున్నారు పరిశీలకులు. ఇలాంటి అనుకోని పరిస్థితుల్లో అంతరిక్షంలో అనివార్యంగా ఉండడం వల్ల శరీరంలో ఏ మార్పులు వస్తాయి అన్న విషయానికొస్తే బ్యాక్టీరియా గురించి చెప్పుకోవాలి. ఆహారం ఎలా జీర్ణమవుతుందనే దానితో పాటు శరీరంలోని ఇన్ఫ్లమేషన్, మెదడు పనితీరును కూడా బ్యాక్టీరియా ప్రభావితం చేస్తుంది. ఇలాంటి మరెన్నో సమస్యలుంటాయి. సుదీర్ఘకాలం రేడియేషన్ కు గురి కావడం, శుద్ధి చేసిన నీటిని మళ్లీ ఉపయోగించడంతో పాటు శారీరక కదలికలు తక్కువగా ఉండడం కూడా కడుపులో బ్యాక్టీరియా మారడానికి కారణం కావచ్చని పరిశోధకులు విశ్లేషించారు. వీపు, మెడ, కాలి పిక్కలు, తొడల్లోని కండరాలు ఎక్కువగా దెబ్బతినే ముప్పుంటుంది. గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉన్నప్పుడు భూమిపై తరహాలో ఇవి పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఉండదు. దీంతో కేవలం 2 వారాల్లోనే వీటిలోని మజిల్ మాస్ 20% వరకు తగ్గిపోతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. 3 నుంచి 6 నెలల పాటు గడిపితే ఇది 30% వరకు తగ్గొచ్చని వారి పరిశీలనలో తేలింది. నెలకు 1 నుంచి 2% చొప్పున బోన్ మాస్ ను వ్యోమగాములు కోల్పోవచ్చు. అదే 6 నెలలు గడిపితే ఇది 10% వరకు పెరగొచ్చు. అంతేకాదు, గాయాల నుంచి కోలుకోవడం కూడా కష్టమవుతుంది. భూమిపైకొచ్చాక మళ్లీ ఎముకల ఆరోగ్య పూర్వస్థితికి వచ్చేందుకు వ్యోమగాములకు 4 ఏళ్ల వరకు సమయం పడుతుంది. ఇప్పటికే 100 రోజులకు పైగా గడిపిన సునీత విలియమ్స్ వచ్చే సంవత్సరం ఫిబ్రవరి నెల వరకు అదే స్థితిలో ఉండాలి. మరో 5 నెలలు గడవాలి. ఆ తర్వాతే సునీత వెల్మోర్లో భూమికొస్తారు. ఈలోగా వారి శరీరంలో వచ్చే మార్పులు పాజిటివ్ గానే ఉండాలని మనం కోరుకుందాం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.